ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూలై 14-15 తేదీల్లో ఒక రహస్య నిజం అనేది బయటపడబోతుంది. ఎందుకంటే వీరు ఆర్థికంగా ఎందుకు నష్టాలు వచ్చాయి, అలాగే ఆరోగ్యపరంగా సంతోషంగా ఎందుకు ఉండలేరు, ధనం కీలకమైన నిర్ణయాలు ఎందుకు తీసుకోవడం లేదు, మీరు ఆర్థికంగా ఎందుకు నష్టాలు కలుగుతూ ఇంతవరకు బాధపడుతూ వచ్చారు, ఒక వ్యక్తి వల్ల మీకు ఎలాంటి నిజాలు బయటపడబోతున్నాయి అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే ఆ రహస్యం ఏమిటి, మీరు ఎందుకు ఇంతకాలంగా నష్టపోయారు అనేవి తెలుస్తుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము. జ్యోతిష్యం చెప్పబడును ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9989446572. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, ఉద్యోగం, చదువు, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదానాలు, కోర్టు సమస్యలు, కళ్యాణ దోషం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు ఎటువంటి సమస్యలకైనా యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఈ రాశి వారికి విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ప్రేమ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎంతమందితో ప్రేమగా మాట్లాడుతూ మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నవారు ఎవరు అనేది కూడా తెలుసుకోతే ఈ రాశి వారికి రహస్యంగా కొన్ని నిజాలు ఈరోజు బయటపడతాయి. అవి ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, లేదా ప్రేమలో కానీ ఖచ్చితంగా ఈ రోజున బయటపడుతుంది. అలాగే ఈ రాశి వారిని చాలామంది స్నేహంగా చూస్తారు. వీరి స్నేహం కోసం ఆరాట పడతారు. ముఖ్యంగా వివాహం అయిన వారిని కూడా వారి కోసం స్నేహం కోసం చాలా ఆరాట పడతారు. ఎందుకంటే వీరు మనసులో ఎలాంటి దురుద్దేశాలు లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. అనవసర మాటలు అనేవి అస్సలు మాట్లాడరు. ఒకరి గురించి మరొకరి దగ్గర అస్సలు మాట్లాడరు. కాబట్టి వీరి మనస్తత్వం నచ్చి చాలామంది వీరిని ఇష్టపడతారు. వివాహం అయినా కూడా కొంతమంది వీరిని చాలా గాఢంగా ప్రేమిస్తారు. ఎందుకంటే వీరి వ్యక్తిత్వం నచ్చి. అలాగే కుంభరాశి వ్యక్తులు చాలా అందంగా ఉంటారు. అందంలో వీరు చాలా అనుకువగా ఉండడంతో పాటు సిగ్గు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి చాలామంది ప్రపోజ్ చేసి ఉంటారు. వివాహం అయిన వారు కూడా చాలామంది ఆకర్షిస్తారు. అందులో కొంతమంది ప్రేమిస్తారు. అలాగే స్నేహితుల్లో కూడా వీరిని ఎంతో మంది ఇష్టపడి ఉంటారు, కానీ బయటకు చెప్పలేకపోతారు. ఒంటరిగా ఉన్న వారికి, కుంభరాశి వ్యక్తికి ఒక జంట అనేది దొరకబోతుంది. మిమ్మల్ని చాలా గాఢంగా ఇంతకాలంగానూ ప్రేమిస్తూ మీ ముందుకు రావాలని ప్రయత్నిస్తున్నారు, కానీ కొన్ని విషయాలలో బయటపడకుండా భయపడి దూరంగా ఉంటున్నారు. కానీ ఈరోజు ధైర్యంగా ఒక మెసేజ్ కానీ, లేదా ఫోన్ కాల్ ద్వారా కానీ, లేదా ఒక వ్యక్తి ద్వారా కానీ మీ ముందుకు రావడం కానీ జరుగుతుంది. ఆ విషయంలో నిర్భయంగా మీ ముందుకు వచ్చి మీకు ప్రపోజ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ వ్యక్తి ద్వారా మీకు సంతోషం వస్తుందా లేదా బాధ కలుగుతుందా కాస్త గమనించడం చాలా ముఖ్యం. ఎందుకంటే కుంభరాశి వ్యక్తి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరైనా మనసు బాధపడకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి ఇతరులు మిమ్మల్ని ఎవరు ప్రపోజ్ చేశారు, ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకొని వారి గురించి తెలుసుకోండి. ఇకపోతే వ్యాపారంలో కొంతమంది వ్యక్తులు మీ చుట్టూ ఉంటూనే మిమ్మల్ని చాలా ఎదగడానికి ప్రయత్నిస్తున్నట్లు నటిస్తూ మిమ్మల్ని కించపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ వ్యక్తులు ఎవరు? మీ చుట్టూ ఉన్న వారిలో కానీ, మీ బంధువులో కానీ ఖచ్చితంగా ఉంటారు. వారు మిమ్మల్ని చూసి చాలా అసూయ పడుతున్నారు. కాబట్టి వ్యాపారం అభివృద్ధి చెందకుండా వ్యాపారం మొత్తం ముగిసిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీ వ్యాపార రహస్యాలు ఎవ్వరికీ చెప్పకండి. మీ పార్ట్నర్తో మాత్రమే చెప్పండి. మిగతా విషయాలు ఎవరికి చెప్పడం చాలా డేంజర్గా అవుతుంది. కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టాలనుకున్నా, లేదా కొత్త భాగస్వాములు పరిచయం చేసుకోవాలన్నా, క్లయింట్లతో మీటింగ్లు పెట్టుకోవాలన్నా ఈ 2 రోజుల్లో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఈ 2 రోజులు మీకు చాలా సానుకూల సమయం. కాబట్టి
విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్నా కూడా వ్యాపారం మరింత అభివృద్ధి చెందడానికి విదేశీ ప్రయాణాలు చేసినా కూడా సక్సెస్ అనేది అవుతుంది. ఇకపోతే విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు మరింత కష్టపడాల్సిన సమయం ఇది. గురువు అనుకూలంగా ఉన్నాడు, కానీ కొన్ని విషయాలలో బద్ధకం అనేది పెరగవచ్చు. కాబట్టి కుంభరాశి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అశ్రద్ధ అనేది అస్సలు చేయకండి. శ్రద్ధ పెట్టినట్లయితేనే మీ చదువు అనేది చాలా ఉత్తీర్ణంగా మీకు పేరు విజయవంతంగా మారుమ్రోగుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా కష్టపడాల్సిన సమయం ఇది. ఇంతకాలంగా ఒక వ్యక్తి మీకు పరిచయం అవ్వడం, వారితో స్నేహంగా ఉండడం, వారిని పూర్తిగా అర్థం చేసుకోకుండా వారిని కొన్ని విషయాల్లో ఇతరులు చెప్పడం వలన అపార్థాలు చేసుకోవడం అనేది జరిగింది. కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా మీ స్నేహం కోసం ఆరాట పడుతున్నారు. అలాగే మీ మంచితనం చూసి వారు స్నేహం చేయడానికి సిద్ధంగా ఉండేవారు. కానీ మీరు అపార్థం చేసుకోవడం వలన వారు మనసు చాలా నొచ్చుకుంది. కాబట్టి వారు దూరంగా ఉన్నారు. వారిని అర్థం చేసుకొని దగ్గరవ్వడానికి ప్రయత్నించండి. వారి స్నేహం కోరడానికి ఇష్టపడండి. ఇక కుటుంబంలో కానీ బంధువుల్లో కానీ మీ స్నేహితులతో కానీ ఒక సమస్య అనేది ఒక కొలిక్కి వస్తుంది. ఆ సమస్యతో ఎంతో కాలంగా కాస్త ఇబ్బంది పడ్డవారు ఇప్పుడు ఒక కొలిక్కి రావడంతో ప్రశాంతంగా ఉంటారు. అలాగే చాలా కాలంగా పాత పరిచయం ఉన్న ఒక బంధువు కానీ ఒక వ్యక్తి కానీ మీ ఇంటికి రావడం అనేది జరుగుతుంది. వారు ఒక మంచి శుభవార్త మాత్రమే తెస్తారు. మీ కుటుంబంలో ఎవరికైనా వివాహం కాని వారికైతే మంచి సంబంధం అనేది కుదిరే అవకాశాలు ఉన్నాయి. లేదా విద్యార్థులకు ఒక అవకాశం అనేది వారి వల్ల వస్తుంది. వారి చెప్పే మాటలు పూర్తిగా ప్రశాంతంగా వినండి. కోపం అనేది తగ్గించుకోండి. ఎందుకంటే కుంభరాశి వ్యక్తులకు కోపం ఎక్కువగా ఉంటుంది, ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. తొందరపడి కొన్ని మాటలు అంటారు. కాబట్టి కాస్త ఆలోచన విధానం అనేది పెంచుకోవడం వలన కుంభరాశి వ్యక్తులు చాలా గొప్పవారుగా కనిపిస్తారు. ఉద్యోగం చేసేవారు మీ ఆఫీస్లో ఎవరు మిమ్మల్ని అప్రమత్తంగా చూస్తున్నారు, ఎవరు మీకు సపోర్టుగా ఉంటున్నారు, అలాగే మిమ్మల్ని చూసి అసూయ పడుతున్నారు అనేది ఆ నిజం ఈ రోజున బయటపడవచ్చు. ఈ 2 రోజుల్లో ఒక వ్యక్తి ద్వారా మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు బయటపడే అవకాశాలు ఉన్నాయి. వారు ఎందుకు మిమ్మల్ని చూసి అసూయ పడుతున్నారు అనేది కూడా తెలుస్తుంది. కానీ వారే మిమ్మల్ని క్షమాపణ చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ దగ్గరకు వచ్చి చేసిన తప్పు ఒప్పుకుంటారు. మీపై పడ్డ నిందలు ఈరోజు అపవాదమని తెలుస్తుంది. అలాగే మీ పై అధికారులు మీకు మంచి ప్రశంసలు ఇస్తారు. మీ వ్యక్తిత్వం నచ్చి, మీ పనులు నచ్చి మరి మిమ్మల్ని చాలా పొగుడుతారు. అలాగే మీకు మంచి సాలరీ ఇవ్వడానికి కూడా ఆలోచన విధానం పెంచుతారు. ఒక మంచి బాధ్యత అప్పగిస్తారు.